ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ కూడా శుభములు కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరందరూ కూడా మీ అందరి ప్రతి అవసరత దేవుని కృపా సన్నిధిలోంచి తీర్చగల శక్తిమంతుడు సమర్థుడు అని నమ్మి మీ అందరి అవసరతలు కూడా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి మీకు అవకాశం ఉంటే కనుక తప్పకుండా మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. తప్పకుండా మన మనవులన్నీ ఆలకించే శక్తిమంతుడు సమర్థుడు కాబట్టి మనకి సమాధానం అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు నమ్మి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, సర్వాధికారికి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, ఘనమైన రాజ్యానికి స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అల్ఫా ఒమేగైన దేవ, త్వరలో రానైన మా ప్రభువా, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల మా తండ్రి, కృపగల మా తండ్రి, ప్రేమగల మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభువా తండ్రి, దినదినము నీ రెక్కల చాటును భద్రపరిచి నీ సజీవ రెక్కల్లోంచి ప్రభువా ఎంతో మందికి లేని ధన్యత రక్షణ మాకిచ్చి నీ పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ రాకడ పర్యంతము నిలకడగా స్థిరంగా మీరిచ్చిన పని నమ్మకంగా చేయలాగిన ప్రభువా తండ్రి, మాకు నాయన ఆరోగ్యము, శక్తిని, బలాన్ని, తెలివిని, జ్ఞానాన్ని, అలాగే నీ పరలోక మర్మాలను మాకు బయలుపరిచి పరిశుద్ధాత్మదేవ మీరే నాలో ఉండి మాట్లాడి నాయన తండ్రి నీ బిడ్డలను ఆకర్షించుకుని మీరు ఎవరినైతే ఏర్పరచుకున్న బిడ్డలందరినీ మీరు రక్షించే దేవుడు కాబట్టి అయ్యా మీరే ఆకర్షించుకుని పరిశుద్ధాత్మదేవ ప్రభా నీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచి నీ బలమైన ఆత్మ కార్యాలు మా అందరి జీవితాల్లో నెరవేర్చి ఈ యొక్క ఆరాధన అంతటి నీకు మహిమకరంగా జరిగించుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దిన మన వాక్యాంశం కొరకు అపోస్తల కార్యములు 10వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరేలో ఉండేను. ఏంటంటే ఇటలీ పటాలం అనేటటువంటి స్థలములో ఎవరున్నారంటే కొర్నేలి అనేటటువంటి ఒక భక్తిపరుడు. భక్తి అనగా దేవుని యందు భయము, భక్తి కలిగినటువంటి వ్యక్తి కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండేను. తనే కాకుండా తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి జీవిస్తున్నారంట. అంటే ఎవరైతే కుటుంబ పెద్దగా తండ్రి కానీ తల్లి కానీ ఉంటారో వారి కుటుంబాన్ని కూడా దేవుని మార్గంలో నడిపిస్తారు. వారే భక్తులు లేనప్పుడు వాళ్ళ పిల్లల్ని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ నడిపించలేరు. కాబట్టి కుటుంబ యజమానురాలుగా ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ వారి కుటుంబం అంతటిని, పిల్లల్ని, భర్తని తన మార్గంలో నడిపించుకోవాలి. ఈ యొక్క కొన్నేళ్ళని బట్టి మనం నేర్చుకుంటాం. పురుషుడైనా స్త్రీ అయినా సరే మనము భక్తిగా ఉన్నప్పుడు మన కుటుంబాన్ని భక్తి మార్గంలో నడిపించుకుంటాం. అదే ఒక చెడు తలంపులకు వెళ్ళి ఒక త్రాగుడు, వ్యభిచారంతో ఉన్నటువంటి తండ్రి కానీ లేదా స్త్రీ కానీ తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వారు దేవుని మార్గంలో నడిపించగలరా? వారు నడవలేకపోవడం వల్ల పిల్లలు కూడా తప్పిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారందరూ కూడా తప్పుడు మార్గంలో నడవకుండా మంచి మార్గంలో నడిచి మన కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉన్నది. ఇక్కడ మన కొర్నేలిని చూస్తున్నాం. కాబట్టి తను ఎలాగున్నట్టు భక్తిపరుడుగా ఉండడమే కాకుండా తన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారట. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, ఇలాగే యోబు కూడా తన కుటుంబం అంతటిని కూడా దేవుని మార్గంలో భయభక్తులతో పెంచుతాడు. అంత భక్తిని చూసి ఆ దేవుడే ఆనందపడతాడు. తన ఆనందాన్ని అపవాదితో పంచుకుంటాడు. చూసావా నా భక్తుడు యోబు ఎంత నిజాయితీగా ఉన్నాడో అన్నప్పుడు నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టే అతన్ని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని దేవునికే సమాధానం చెప్తే అవునా, అలా ఏం లేదు, ఏమీ లేకపోయినా సరే నన్ను యోబు ఎలాగుంటాడో చూడు, నీకు డబ్బు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను కాబట్టి నువ్వు అలా దేవుని యందు నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటున్నావు కదా, అవన్నీ నీ చేతికి అప్పగిస్తాను, తీసేసుకో అని చెప్పినప్పుడు ఆస్తి అంతా కోల్పోతాడు. ఆస్తిని అంతటిని కూడా అపవాది చేతికి ఇచ్చేసినప్పుడు, యోబు జీవితాన్నే అపవాదికి ఇచ్చేసినప్పుడు
తన ప్రాణం మాత్రం తీసుకోవడానికి నీకు హక్కు లేదన్నప్పుడు మొత్తం తీసేసిన యోబు ఏమంటాడు, సర్వం పోయినా సరే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అని యోబు అనగలుగుతాడు. అలాంటి స్థితి మనకుందా? అది ఎప్పుడు అంటాం? దేవుని మీద కంప్లీట్గా మనం సరెండర్ అయిపోయినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారు మాత్రమే ఆ మాట అనగలుగుతారు. కానీ మనము ఈ లోక ధనాన్ని చూసి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి వైపు మనసు పెడితే కనుక మనము ఆ మాట అనలేం. నన్ను దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి నేను ఆశీర్వదించబడ్డాను అని మనము ఈ లోక సంబంధంగా ఆలోచిస్తాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టడు. ఆయన తీసివేసినా సరే మళ్ళీ తిరిగి ఇవ్వగల శక్తిమంతుడు. ఎందుకంటే శోధనలు ఎందుకు వస్తూ ఉంటాయి? మనల్ని సంపూర్ణంగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో నడిపించటానికే మనకి శోధనలు వస్తూ ఉంటాయి. యోబు ఎంతో పరిపూర్ణంగా ఉన్నాడు, తన కుటుంబాన్ని కూడా దేవుని మార్గంలో నడిపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా తన విశ్వాసాన్ని ఇంకా బలపరచుట కొరకు పరిశుద్ధ గ్రంథంలో యోబు అంటే కష్టాలకి ప్రతినిధిగా, ఆయనకు వచ్చిన కష్టాలు ఈ భూలోకంలో ఎవరికీ రాలేదు. అన్ని కష్టాలు భరించాడు. అయినప్పటికీ కూడా దేవుణ్ణి దూషించకుండా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక అన్నాడు. అంటే ఈ లోకంలో మనం అనేక సార్లు నష్టపోతూ ఉంటాం. దేవుడు ఇచ్చినప్పుడు మనము ఇచ్చేసాడు నాకని మనము దేవుడిని ఎక్కువ స్తుతించం. కానీ పోతే కనుక దేవుడిని ఎక్కువ మనం ప్రశ్నిస్తాం. ఎందుకు ప్రభువా ఇలా జరిగింది, ఎందుకు ప్రభువా పోయిందని దేవుని ప్రశ్నిస్తాం. వచ్చినప్పుడు మాత్రం మనం ఆనందపడతాం. అలాగే భార్య అంటది, ఇంకా ఇంకా దేవుడు దేవుడు అంటావా అని, యోబు భార్య అని ఆ దేవుడిని దూషించి నువ్వు కూడా చచ్చిపో అంటది. అంటే ఈ దేవుడు ఇచ్చినప్పుడైనా దేవుడు, ఇవ్వనప్పుడు దేవుడు కాదా, మూర్ఖురాల్లా మాట్లాడుకో అంటాడు. అన్నప్పుడు భార్య కూడా వెళ్ళిపోతుంది తన దగ్గర నుంచి. అందరూ వెళ్ళిపోయినా సరే యోబు విడిచిపెట్టడు. అంత విశ్వాసంగా ఉంటాడు. అదే విశ్వాసంగా ఇక్కడ కొర్నేలు కూడా ఉన్నాడని మనం చూస్తున్నాం. ఏమి కుదువుగా ఉందో దేవుడు చెప్తున్నాడు. భయభక్తులు గలవాడి ఉండి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి బ్రతుకుటకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఏంటంట? ప్రజలకు బహుధర్మం చేయొచ్చు అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయపడుతూ, పేదవారికి ఏది లేకపోతే వాళ్ళకి సహాయం చేస్తూ బహుధర్మం కలిగి ఉన్నాడంట. అంటే తనకి మించినటువంటి దాన ధర్మాలు చేస్తూ భయభక్తులు గలవాడండి. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు ఉన్నాడు. ఫస్ట్ వచనంలో మనం ఏం చూస్తాము? ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి. శతాధిపతి అనగా శత అనగా 100 మంది. 100 మంది సైనికుల మీద తను అధికారిగా ఉన్నాడు. అంటే మనం ఏమైనా కొంచెం ఆశీర్వదిస్తే ఇంకా మనంతటి వాళ్ళు లేరని మనం అహంకారంతో గర్వంతో జీవిస్తూ ఉంటాం. కానీ ఈ శతాధిపతి ఎలాగంట 100 మంది సైనికుల పైన అధికారిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎంతో విధేయత కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి తన భక్తిగా కలిగి ఉండడమే కాకుండా తన కుటుంబం అంతటిని భక్తి మార్గంలో నడిపిస్తూ ఇతరులకు సహాయం చేస్తూ దాన ధర్మాలు చేస్తూ తను ఎంతో మంచి కార్యాలు చేస్తూ జీవిస్తూ ఉన్నాడంట. దాన ధర్మాలు చేయడమే కాకుండా బహుధర్మం చేయొచ్చు. 2వ వచనం, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అంటే ఎప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో నేను పడిపోకుండా ఉండాలి ప్రభు అని. మనము కూడా ఈ కొన్నేళ్ళని చూసి ఎప్పుడు కూడా మనం దినదినము మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఈ దినం ప్రార్థన చేశాం కదా, అయిపోయింది కదా అనుకోకుండా, ప్రభువా నేను ఏ తప్పులో పడిపోకుండా, ఏ ఆపద నాకు రాకుండా, నేను ఏ విషయంలో కూడా నాయన పడిపోయే స్థితిలో ఉండకుండా నన్ను నిలబెట్టు ప్రభు, నన్ను బలపరచు ప్రభు అని మనం నోట్లో ఎప్పుడు కూడా స్తుతించుకుంటూ ఉండాలి దేవుణ్ణి. ఎప్పుడు మనం స్తుతులపై ఆసీనుడైనటువంటి దేవుడికి మనం స్తుతులు అర్పించడం ద్వారా అపవాది మన దగ్గరికి రాలేడు. అపవాది మన స్తుతుల్ని ఆపలేడు. స్తుతులు ఎప్పుడైతే మనం చెల్లిస్తూ ఉంటామో సాతాను మన దగ్గరికి రావడానికి భయపడతాడు. యేసు నామం అంటే సాతానికి భయము వణుకు వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన నోట ఎప్పుడు కూడా స్తుతులు ఉండాలి. స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉండాలి. మనం ఏ పనిలో ఉన్నప్పుడు కూడా, ఏ ప్రయాణం చేస్తున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవునికి మనము హృదయంలో స్తుతులు అర్పిస్తూ ఉండాలి. నోటితో కూడా అవసరం లేదు, హృదయంలో. నోటితో అస్తమానం స్తుతించలేము. మనం హృదయంలో ఎప్పుడు కూడా స్తుతించేవారిగా మనం ఉండాలి. ఉన్నప్పుడు సాతాను మన దగ్గరికి రాలేడు.
ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, అంటే పగలు ఇంచుమించు 3 గంటలు అనగా 3 గంటల టైంలో ఎక్కువ ప్రార్థన చేసేవారని మనం చూస్తాం. శిష్యులు కూడా అనేక సార్లు 3 గంటలకు వెళ్ళి ప్రార్థన చేశారని మనం చూస్తాం. 3 గంటల సమయంలో ప్రార్థన చేసినట్లుగా శిష్యులు కూడా మనం చూస్తాము. అలాగే అదే 3 గంటల సమయంలో తెల్లవారుజాము 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు ప్రార్థనా సమయం అని కేటాయించుకుని శిష్యులు ప్రార్థన చేసేవారు. యేసుక్రీస్తు ప్రభువారైతే రాత్రంతా ప్రార్థన చేసేవారు, పగలంతా సువార్త ప్రకటించేవారు. కానీ ఈ కొర్నేలు ఏం చేస్తున్నాడు? 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవదూత ఆయన్ని దర్శించింది. 3 గంటల సమయంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనముందు తేటగా అతనికి కనబడెను. ఆయన 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తుంటే దేవదూత ఆయనకి దర్శనం వచ్చింది. కొందరు అంటారు ఎర్లీ మార్నింగ్ ప్రార్థనే, నైట్ ప్రార్థనే మంచిది అంటారు. కానీ అందరికీ నైట్ కుదరనప్పుడు పగలు చేసుకోవచ్చు, పగలు కుదిరినప్పుడు నైట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎనీ టైం మన నోట దేవుని స్తుతులు ఉండాలి, కొంత సమయం దేవునికి కేటాయించాలి. ఏకాంత ప్రార్థన మనకు అవసరం. ఈ ఏకాంత ప్రార్థనలోనే దేవదూత ఈయన దర్శించింది. మనము అందరితో కలిసి ప్రార్థన చేసినప్పుడు మనము దేవుని దూత మన దగ్గరికి రాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంటాడు, కార్యాలు చేస్తాడు. కానీ ఏకాంత ప్రార్థనలోనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ఏకాంత ప్రార్థన చేస్తున్నటువంటి కొర్నేలిని దేవదూత దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి ఏం మాట్లాడుతుంది? దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అంటే మెలకుగా ఉండగా కూడా మనకి దర్శనం వస్తుంది, కళ్ళు మూసుకుని నిద్రపోతున్నప్పుడు కూడా దర్శనం వస్తుంది. ఇతనికి ఎలా వచ్చిందంట? దర్శనము అంటే పగలు కాబట్టి ఈయన ప్రార్థనలో ఆత్మతో లీనమై ఉన్నాడు. ఆత్మతో లీనమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తనను దర్శించాడు. దర్శించినప్పుడు తన శరీరంతో ఉన్నానా, నిద్రలో ఉన్నాను అనేది కూడా, ఆత్మలో ఉన్నాను కూడా నాకు తెలియదని పౌలు గారు చెప్తారు. నేను శరీరంతో ఉన్నానో శరీరంతో లేడో తెలియదని ఎవరినో కూర్చున్నట్టు పౌలు గారే చెప్తారు, పౌలు గారి గురించే. అలాగే మనం శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మతో లీనమైపోయే ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో మన ఆత్మని పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించుకుంటాడు, పిలుస్తాడు. ఇతను ఆత్మలో లీనమైపోయి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి ఈయన్ని పిలుస్తుంది. ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలిచిన దర్శనం తేటగా అతనికి కనబడిందంట. దర్శనమందు ఆయనకు కనబడింది. అతడు స్వరం వినబడింది. ఆయన దూతను కూడా చూస్తున్నాడు. అతడు దూత వైపు తేరు చూసి భయపడ్డాడు. అంటే ఆయన మేలుకునే ఉన్నాడు కానీ భయపడ్డాడు. అంటే దేవదూత మన ముందు వచ్చి నిలబడితే మనము భయపడతాం. మనం కూడా ప్రభువా నాకు కనిపించు, నాతో మాట్లాడు, నాకు సహాయం చేయి అని మనం అడుగు ప్రార్థన చేస్తాం. కానీ డైరెక్ట్గా దేవుడే మన యొద్ద ఉంటే, ఆ దేవదూతే మన ముందు ఉంటే మనము భయపడిపోతాం. ఎందుకంటే మనము మానవులం కాబట్టి అది భూతమా దయ్యమా దేవుడా తెలుసుకోలేని స్థితిలో మనము ఉంటాము. కాబట్టి మనము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినప్పుడు అది ఏంటా అని మనం తెలుసుకోలేక భయపడుతూ ఉంటాం. అలాగే కొర్నేలు కూడా ఏం చేశాడంట? భయపడ్డాడంట. భయపడి ప్రభువా ఏమని అడిగాడు. భయపడ్డాడు కానీ దేవుడని గుర్తించాడు. దేవుని ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుడే వచ్చాడని గుర్తించగలిగాడు. కాబట్టి ప్రభువా 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 అని అడిగాడు. ప్రభువా అని ఏమని అడిగాడు. ఏంటి ప్రభువా చెప్పు, నాకు ఏంటి, ఏం మాట్లాడాలని ఉన్నావు అని ప్రభువా అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఏంటంటే నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయంటున్నాడు. అంటే నీ ధర్మకార్యాలు ఒకటే అనలేదు అక్కడ. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు, అలాగే క్రియలు కూడా కలిగి ఉన్నాడు. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని భక్తిలో ఉన్నాం అనుకుంటూ మనము చేయగలిగి కూడా ఇతరులకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటే మనము క్రియలు లేని విశ్వాసం అంటారు. మనము చేయలేని పరిస్థితిలో ఉంటే, మనము కూడా దీనస్థితిలో ఉంటే మనము
క్షమించబడతాం. కానీ చెయ్యగలిగి కూడా చెయ్యలేకపోతే క్రియలు లేని విశ్వాసం మృతము అంటున్నాడు. అంటే మనము నోటితో చెప్పేవారుగానే ఉండకుండా క్రియ జరిగించాలి, పని చేసి చూపించాలి. ఇతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు కూడా చేస్తున్నాడు. దేవుని దూత పరలోకం నుంచి దిగి వచ్చింది. ఇతని యొక్క నీతిని చూసి, ఇతని యొక్క భక్తిని చూసి, ఇతని యొక్క దాన ధర్మాలు చూసి దేవుని దూతని దేవుడే ఈ లోకానికి పంపించాడు. అలాగే మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు అన్నీ కూడా దేవుని మహిమపరిచేవిగా ఉన్నప్పుడు దేవుడు మనకి ప్రత్యక్షం అవుతాడు. దేవుని దూతను పంపి మనకు సహాయం చేస్తాడు. డైరెక్ట్గానే యేసు ప్రభు కూడా మనకి దర్శనం ఇస్తాడు. ఇలాగే నేను చిన్నప్పుడు ఒక దర్శనాన్ని విని, ఆ దర్శనం బట్టే నేను రక్షణలోనికి వచ్చి ఉన్నాను. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక ఆమె హిందూ అంటే ఆమెకి ఇంకా రక్షణ లేదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంది. ఎవరో చెప్పి ఉండొచ్చు తనకి రక్షణ దేవుడు గొప్పవాడని. ఏమని అడిగిందంట, నేను చిన్నపిల్లనప్పుడు 5th క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ చదివే వయసు, ఆ వయసులో తన పిల్లలు కూడా నా ఏజ్ పిల్లలే. అయితే తను ఏమని అడిగిందంట, ప్రభువా నువ్వు సిలువలో రక్తం కార్చావంట, మా కోసం ప్రాణం పెట్టావంట, అయితే నీ సిలువ రక్తాన్ని నాకు చూపించు, నువ్వు సిలువ రక్తాన్ని చూపిస్తే నేను రక్షింపబడతాను అని చెప్పి తను అడిగిందంట. అయితే తను అడిగినప్పుడు ఎన్నిసార్లు అడిగిందో ఏంటో నాకు తెలియదు, చిన్నపిల్లని కాబట్టి అంత డీటెయిల్గా నాకు తెలియదు, కానీ ఆ సాక్ష్యాన్ని నేను విన్నాను. అయితే అడిగితే అంట తను యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట, తలలో నుంచి రక్తం, చేతుల్లో నుంచి రక్తం, కాళ్ళలో నుంచి రక్తం, ఇట్లా యేసు ప్రభువారిని మొళ్ళ కిరీటం పెట్టినటువంటి తలలోంచి, మేకులు కొట్టినటువంటి చేతుల్లోంచి, కాళ్ళలో మేకులు వేసినటువంటి కాళ్ళల్లోంచి ఆమెకి రక్తం కారిపోవడం స్టార్ట్ అయిందంట. స్టార్ట్ అయితే తను భయపడిపోయింది. ఇప్పుడు దేవదూత వస్తే ఈ కొర్నేలి ఎలా అయితే ఫస్ట్ భయపడ్డాడో అలాగే తను కూడా భయపడిపోయిందంట. రక్తం వచ్చేస్తే ఏంటి నాకు ఇలా రక్తం వస్తుందని ఆవిడ భయపడిపోతుంటే తన హస్బెండ్, తన పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధికి తీసుకెళ్ళేవారట, చర్చిలో తీసుకెళ్ళేవారట. అది అప్పుడప్పుడు వచ్చేయడం ఆగిపోవడం, దానికి అదే వచ్చేయడం ఆగిపోవడం ఇట్లా ఉండేదంట. ఆఖరికి దేవుని సన్నిధిలో వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఏమడిగావమ్మా, నువ్వు దేవుడిని ఏమన్నా అడిగావా అని అడిగితే, నేను ఇలా ప్రార్థన చేశాను, యేసయ్యా నువ్వు కనిపిస్తావంట, మాట్లాడతావంట, ఏమడిగినా నువ్వు ఇస్తావంట, అయితే నీ సిలువ రక్తాన్ని నాకు చూపించు, నేను అప్పుడు రక్షణ పొందుకుంటానని చేసిందంట. అప్పుడు ఆ దైవ సేవకులు అన్నారట, మూర్ఖురాళ్ళగా అలా మనం అడగకూడదమ్మా, అలాంటివి అడగకూడదు. మనము దేవుడు శక్తిమంతుడు, మనకి ఏది అవసరమో అది అడగాలి, కానీ ఆయన్ని మనం పరీక్షించే విధంగా మనము అడగకూడదు. అడిగావు కాబట్టి ఇచ్చేశాడు, నువ్వు మళ్ళీ పశ్చాత్తాపపడి ప్రవ్వా నన్ను క్షమించు, నేను ఇలా అడగడం తప్పే, నాకు తీసేయి ప్రవ్వా అని చెప్పి నువ్వు అడుగు, నీ తరపున మేము అడుగుతాము అని చెప్పి అడిగినప్పుడు తను అదే విధంగా పశ్చాత్తాపపడి ప్రార్థన చేసుకునేదట. వెంటనే తీసేది, కానీ ఎన్నో నెలలో సంవత్సరాలు తెలియదు, కానీ చాలా కాలం అట్లా రక్తం వస్తూ ఉండేదంట. దేవుని సన్నిధిలో దైవ సేవకులు ప్రార్థన చేయగా, తన పశ్చాత్తాపడి ప్రార్థన చేయగా దేవుడు మళ్ళీ తిరిగి తీసుకున్నాడంట. కాబట్టి మనం ఏది అడిగినా కూడా తప్పకుండా ఇస్తాడు. అదే సాక్ష్యాన్ని నా ఫ్రెండ్ ద్వారా నేను స్కూల్లో చదువుకునే టైంలో 5th క్లాస్లో తను చెప్పింది, ఇలా వస్తుందంట. తనని కూడా నేను చూశాను, రక్తం కారే వ్యక్తిని కూడా నేను చూశాను. తనని హాస్పిటల్కి అది తీసుకెళ్ళేవారు. మేము స్కూల్కి వస్తూ ఉన్నప్పుడు ఆ బస్సు దగ్గర ఆవిడ నిల్చొని ఉండేది బస్సు ఎక్కడానికి. ఈమెకే అని చెప్పి నా ఫ్రెండ్ చూపించింది. అయితే నా ఫ్రెండ్ ఏం చెప్పింది, ఇట్లా అడిగిందంట, ఇచ్చేసాడంట, దేవుడు కనపడతాడంట, మాట్లాడతాడంట, మాట్లాడే దేవుడంట, మనం ఏది అడిగినా ఇచ్చే దేవుడంట అని నా ఫ్రెండ్ కూడా 5th క్లాసే తను చెప్పినప్పుడు నేను ఏం చేశాను, అవునా నాకు ఆ దేవుడు కావాలైతే, నాకు ఆ దేవుడిని ఎప్పటికైనా నేను దేవుడిని నమ్ముకుంటాను అని నేను మాట ఇచ్చాను. మేము పక్కా హిందూస్ అనమాట. మా అమ్మ చెయ్యని పూజలు లేవు, చెయ్యని వ్రతాలు లేవు. ఎవరు అన్ని వ్రతాలు అన్ని పూజలు చేయరు, కానీ ఆవిడ బుక్కులు చదవడం, వ్రతాలు పట్టడం, ఉపవాసాలు ఉండడం ఇదే పని ఆవిడకి ఎప్పుడూ ఇవే. అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో వీళ్ళు యేసుప్రభు అంటే వాళ్ళు నమ్మరు కాబట్టి, మా అమ్మ అయితే ఇప్పుడు నమ్మదు కాబట్టి, నేనైతే ఎప్పటికైనా పెద్ద అయ్యాక నా ఇష్టం కదా అని మనసులో అనుకుని నేను ఎప్పటికైనా నేను ఆ జీసస్నే నమ్ముకుంటానని మాట ఇచ్చాను. ఆ మాటను బట్టి నేను పెద్ద అయిన తర్వాత, పెళ్ళి అయిపోయి 2 పిల్లలు పుట్టిన తర్వాత
నేను మర్చిపోయాను. పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు, కానీ దేవునికి మాట ఇచ్చాను, మర్చిపోయాను. తర్వాత నా చిన్న కుమార్తెకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. వస్తే ఒక ఆమె వచ్చి ప్రార్థన చేసింది. ఇలా అని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు నాకు గుర్తొచ్చాడు యేసయ్య. ఆమె ప్రార్థన చేసి, అమ్మ మీరు ప్రార్థన చేసుకోండి, నీ కుమార్తెకి మోషన్స్ తగ్గిపోతాయని ఆమె చెప్పినప్పుడు నేను ప్రార్థన చేశాను. అప్పుడు రూమ్లోకి వెళ్ళి అప్పుడు ప్రార్థన చేసుకున్నాను. నాకు చిన్నప్పుడు దేవునికి ఇచ్చిన మాట నాకు అప్పుడు గుర్తు చేశాడు దేవుడు. గుర్తు చేసినప్పుడు, అవును ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు అంట, కనపడే దేవుడు అంట, నువ్వు ఏది అడిగినా ఇచ్చే దేవుడు అంట. నా కుమార్తెను స్వస్థపరచు తండ్రి, నా కుమార్తెను స్వస్థపరిస్తే నేను జీవితాంతం నీ కొరకే జీవిస్తాను ప్రభువా అని నేను రూమ్లోకి వెళ్ళి ఏకాంతంగా తలుపు వేసుకుని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడు. నా కుమార్తెకి కంప్లీట్గా మోషన్స్ నుంచి విడిపించాడు. 3 నెలల పిల్లప్పుడు తనకి మోషన్స్ ఒక 3 months మోషన్స్ అంటే ఎవ్వరు బతకరు, కానీ 6 months వచ్చేంత వరకు మోషన్స్ అవుతూనే ఉన్నాయి. ఎన్ని మెడిసిన్స్ వేసినా పనిచేసావు కాదు. తర్వాత ఆమె ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు మెడిసిన్స్ పనిచేసాయి. ఒక నెల రోజుల్లోనే కంప్లీట్గా నార్మల్ అయిపోయి పిల్ల మామూలుగా 7 నెలస్తులకి చక్కని లావుగా అందంగా బిడ్డ తయారైపోయింది. అప్పటి నుంచి దేవుడు ఇప్పటి వరకు కూడా దేవుని కృపలో నా కుమార్తెలు 2 బాగున్నారు. అప్పటి నుంచి నేను ఇంకా పిల్లల్ని కానీ నేను కానీ ఈ లోక విగ్రహాల వైపు చూడలేదు. ఇంకా దేవుని వైపే చూసాము. దేవుని ప్రేమలోనే పెంచాను. దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టుకోవడానికి ఆ చిన్న పాపకు ఒక ముళ్ళు పెట్టాడంతే. కాకపోతే గొప్ప దేవుడు అని ఎవరైతే నమ్ముతారో ఆ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసి రక్షణ ఇచ్చి, ఒక్కసారి మనం మాటిస్తే మనల్ని దేవుడు విడిచిపెట్టడు. మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆ విశ్వాసాన్ని మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మనల్ని మర్చిపోడు, విడిచిపెట్టడు. అలాగే మనకి సోదరులు వచ్చినప్పుడు, ఈ సోదరులు నాకేమి నేర్పిస్తున్నావు ప్రభా అని అడగాలి. నా చిన్న కుమార్తెతో 3 నెలలు మోషన్స్ అంటే ఎంతో కష్టపడ్డాము. పిల్ల బ్రతుకుతుందా లేదా అని కూడా చాలా బాధపడ్డాం. అయినప్పటికీ కూడా దేవుడు ఆ బిడ్డకి స్వస్థత ఇచ్చాడు, నాకు రక్షణ ఇచ్చాడు. నా కుటుంబం అంతటినీ రక్షణ మార్గంలో నడిపించుకున్నాడు. కుటుంబం అంతటిని కూడా దేవుని రాజ్య వారసులుగా చేసుకున్నాడు. మా పిల్లలనే కాకుండా పిల్లలు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే, మనము ఏకాంత ప్రార్థన చేసినప్పుడు మనల్ని దర్శించే దేవుడు, మన జీవితాలు అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి కొన్నేళ్ళు ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి ఆయనతో మాట్లాడి ప్రభువా ఏంటి చెప్పు అని అడుగుతున్నాడు. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఏం చేసా, నీ ధర్మకార్యాలు చాలా మంచిగా, నేను ఈ ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరింది, కానీ నీకొకటి కొదువుగా ఉందని చెప్పి దేవదూత చెప్తుంది. ఏమంటుంది, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు. సీమోను అనగా పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత, నీవు నా బండ, నా గొర్రెలను మేపు అని ఆ పని పేతురికి దేవుడు అనుగ్రహించాడు. శిష్యులందరికీ సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నాడు. ఎప్పుడైతే పేతురు ఏమన్నాడు, ఒకసారి యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు నా గురించి ఏం చెప్పుకుంటున్నారు అన్నప్పుడు, నువ్వు దేవుని అందరూ అన్నీ చెప్తారు, నువ్వు మానవుడు అంటున్నారు, లేదా ప్రవక్త అంటున్నారు, లేదా యోహాను అంటున్నారు, లేదా ఏలియా ఆత్మ మళ్ళీ వచ్చింది అంటున్నారు అని ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్కటి చెప్తాడు. కానీ పేతురు ఏం చెప్తాడంటే, నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు అంటాడు. అనగానే ఆ యేసయ్య ఏమంటాడంటే, నీకు దేవుడు తండ్రి అయిన దేవుడు నీకు బయలుపరిస్తే తప్ప ఈ విషయం నీకు తెలియదు, ఎవరికి తెలియకుండా నీకు తెలిసిందంటే దేవుడి తండ్రి అయిన దేవుడే నీకు బయలుపరిచాడు. కాబట్టి ఇక మీదట నువ్వు ఎవ్వరి దగ్గర కూడా చెప్పకు అంటాడు. అంటే ఆయన దైవ కుమారుడిగా ఈ లోకానికి రాలేదు, మానవుడిగా వచ్చాడు. కాబట్టి ఆయన మానవుడిగానే గుర్తించి మానవునిగానే సిలువ వేయాలి. కాబట్టి ఆయన ఎవరికి చెప్పొద్దని గోప్యంగా ఉంచుతాడు. ఎవరైతే మనోనేత్రాలు తెరవబడ్డాయో వారు మాత్రమే దేవుడని గ్రహించారు తప్ప ఆయన్ని మనోనేత్రాలు తెరవబడిన వాళ్ళందరూ కూడా ఒక మానవుడిగా, ఒక ప్రవక్తగా మాత్రమే గుర్తించారు. అలాగే ఉంచుకొని నువ్వెవరికి చెప్పకు అని, నువ్వు బండవి అంటాడు, నీ మీద పునాది క్రీస్తు అనే పునాది వేయబడుతుంది అని ఆ రోజే మాటిస్తాడు. తర్వాత
నువ్వు యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగినప్పుడు పేతురు ప్రభువా నీకే తెలుసని ముమ్మారు అడిగినప్పుడు ముమ్మారు కూడా చెప్తాడు. చెప్పినప్పుడు నా గొర్రెలను నువ్వు మేపు అంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఉండగానే నా గొర్రెలను మేపు అన్నప్పుడు అప్పుడు తనకు అర్థం కాదు. కొన్ని అర్థం కాకుండా వాళ్ళు ఒక మర్మంగానే ఉండిపోయి అన్నప్పుడు ఆయన నీ చిత్తం ప్రభు అంటాడు. అన్న తర్వాత అదేవిధంగా ఈ పేతుర్ని ఇక్కడ ఏర్పరచుకొని ఒక సీమోన్ అనేటటువంటి ఇంకొక వ్యక్తి, ఈయన పేరు సీమోను పేతురు, ఇంకొక సీమోను ఆయన చర్మకారుడు, అంటే చర్మాన్ని ఆ యొక్క గొర్రెల చర్మాన్ని ఎడ్ల చర్మాన్ని ఆ రోజుల్లో చెప్పులుగా అనేక రకాలుగా తయారు చేసేవారు. అలాంటి చర్మకారుడి ఇంట్లో ఈ పేతురు గారు విశ్వాసి అనేటువంటి దగ్గర ఈ పేతురు గారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే మీ కొరకు 2 అంగీలు తీసుకెళ్ళొద్దు, మీ కొరకు ఆహారం తీసుకెళ్ళొద్దు. మీరు సువార్త ప్రకటించినప్పుడు ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వారింట్లోనే ఉండండి, వాళ్ళ ఇంట్లోనే తిండి తినండి, వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళండి. ఎవరైతే చేర్చుకోరో వాళ్ళ కాళ్ళ ధూళి కూడా దులిపేయండి అంటాడు. అంటే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుడి బిడ్డలను గ్రహిస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే ఉండండి, కానీ వాళ్ళు గ్రహించకుండా మిమ్మల్ని తోలనాడినప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా మీరు ఉండొద్దు, వారి దగ్గర తినొద్దు, వాళ్ళ ఇంట్లో కూడా మీరు ఉండొద్దు అని చివరికి కాళ్ళతూలు కూడా తులిపేయమంటాడు. అట్లా ఈ చర్మకారుని ఇంట్లో పేతురు ఉంటాడు. పేతురు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడో, తను ఏకాంతంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో అప్పుడు దేవదూత ప్రత్యక్షమే చెప్తున్నాడు. ఆ యొక్క సీమోను పేతురు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, ఒక చర్మకారుని ఇంట్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నీ దగ్గర ఉన్నటువంటి దాసులలో ఒకరిని పంపించి ఆయన్ని తీసుకురా, నీకొకటి కొదువుగా ఉంది, నీవు రక్షణ పొందుకోవాలి. నువ్వు ఎంత ధర్మకార్యాలు చేసినా దేవుని యందు ఎంత భయము భక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా రక్షణ లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు అని ఈ యొక్క కొర్నేలికి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం పరిపూర్ణంగా తెలుసుకుంటాం. రక్షణ లేకుండా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేడని అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. కాబట్టి నీ ప్రార్థన, నీ విశ్వాసము, అలాగే నీ ధర్మకార్యాలు పరమందు చేర్చబడ్డాయి, కానీ నీకొకటి కొదువుగా ఉంది, నువ్వు రక్షణ పొందుకోవాలి. కాబట్టి పేతురు దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుని పంపించి ఆ పేతురుని తీసుకురమ్మని చెప్పినప్పుడు చెప్తాడు, నీ చిత్తం ప్రభు అంటాడు. యొప్పేకు మనుషులను పంపి 5వ అధ్యాయం అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 5వ వచనం, పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు ధరినున్న సీమోను నన్ను ఒక చర్మకారుని ఇంటి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇంటివారిలో భక్తిపరుడకు ఒక సైనికుని పిలిచి వానికి ఈ సంగతులన్నీ కూడా వివరించి వానికి యొప్పేకు పంపాను. యొప్పే అనగా ఇతనున్న ప్రదేశం నుంచి ఇటలీ పటాలానికి యొప్పే అనేది ఒక 100 కిలోమీటర్ల దూరం ఉంటుందట. అయితే అక్కడికి ఒక 2 శిష్యులు నమ్మకంగా ఉన్నటువంటి 2 శిష్యులను పిలిపించి అందులో కూడా ఇంకా నమ్మకంగా ఉన్నటువంటి శిష్యుడిని ఏర్పరచుకుంటాడు. అలాగే మన దగ్గర పనిచేస్తున్నారు అంటే మనం ఎవరు నమ్మకంగా పనిచేస్తున్నారో మనము సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే దేవుని పని కూడా ఎవరైతే నమ్మకంగా చేస్తారో వారికే దేవుని పని అప్పగిస్తారు. యేసు ప్రభు వారు నమ్మకమైన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఈ పేతురు 12 మంది శిష్యులు కూడా తనకు ఎంతో విశ్వాసంగా తనని విడిచిపెట్టకుండా ఉన్నారు. వాళ్ళందరినీ ఏర్పరచుకున్నాడు. ఇంకా ఆయనతో పాటు అనేక మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితో తిరుగుతూ ఉంటారు. ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు 100 మంది ఉంటారు. వాళ్ళందరి మీద దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. కానీ ఈ 12 మందినే యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పరచుకున్నారు. ఇక్కడ పేతురు గారిని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ మామూలు మనిషి అయినటువంటి కొర్నేలి కూడా మంచి నమ్మకమైనటువంటి పనివాడిని ఎంచుకుని ఆయన్ని ఆ ఊరు పంపిస్తున్నాడు. ఇటలీ పటాలానికి పంపించి అక్కడ ఉన్నటువంటి సీమోను పేతురు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడట. వెళ్ళి ఇలా నా కొరకు రమ్మని చెప్పి పంపుతాడు.
యొప్పేకు పంపిస్తాడు, ఒక సైనికుని పంపిస్తాడు. పంపించిన మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలు పేతురు ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ కూడా చూసారా, 3 గంటలు కరెక్ట్గా మరునాడు ప్రయాణం అయిపోయి పట్టణమునకు సమీపించినప్పుడు. వీళ్ళు ఎన్ని దినాలు వెళ్ళారో తెలియదు. ఆ కాలంలో గాడిదల మీద ఒంటెల మీద వెళ్ళేవారు, నడుచుకుని వెళ్ళేవారు. కానీ అప్పుడు వాహనాలు లేవు. ఎన్నో దినాలు ప్రయాణం చేసి వెళ్ళి ఉన్నారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడంటే పేతురు గారు కూడా అక్కడ 3 గంటలకి, పగలు 3 గంటలకి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె ఎక్కాను, అనగా ఏకాంత స్థలాన్ని ఏర్పరచుకున్న ఒక స్థలాన్ని ఏర్పరచుకుని, మిద్దె అనగా మనము డాబా పైన ఉండేటటువంటి గది, పైన ఉండేటటువంటి గదిపైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట 3 గంటలకి. ఇక్కడ కొర్నేలి 3 గంటలకు ప్రార్థన చేస్తున్నప్పుడే దేవదూత వచ్చింది. ఇక్కడ పేతురు గారు కూడా 3 గంటలకు ప్రార్థన చేస్తున్నారు. 3 గంటలకు ప్రార్థన చేస్తున్నప్పుడు మిద్దె ఎక్కినప్పుడు అతడు మిక్కిలి ఆకలిగా ఉన్నాడంట. ఆకలి వేస్తుంది అంటే ఆ సమయంలో దేవుడు ఆయనకు ఆకలి పుట్టించాడు. ఆకలి పుట్టించినప్పుడు ఆకలి కొని భోజనము చేయగలను, ఆహారం ఏదైనా తీసుకోవచ్చు, ఆకలిస్తుంది అని అన్నప్పుడు అప్పుడు కోరాను. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై, ఇంట్లో వాళ్ళు ఆయనకి వంట చేస్తూ ఉన్నారు, ఆకలి వేస్తుంది ఈయనకి, వెళ్ళి తిందామని అనుకుంటూ ఉన్నాడు, ఆకలిస్తుంది కదా అని ఆ ప్రార్థనలోనే. అన్నప్పుడు ఆత్మవశుడైపోయాడు, పరిశుద్ధాత్మశక్తితో నింపబడ్డాడు. నింపబడినప్పుడు ఆకలి తెలుస్తుందా? దేవుడు దర్శనమిచ్చాడు ఆయనకి. దర్శనమిచ్చి పరవశుడై, ఆత్మవశుడై, ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడి పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూశాను. ఆకాశం వైపు చూశాడు. ఆత్మవశుడై పరవశుడై ప్రార్థనలో ఉన్నప్పుడు ఆకాశం నుంచి 4 చెంగులు పట్టుకొని ఒక పాత్ర తెరవబడటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర, దుప్పటి లాంటి ఒక విధమైనటువంటి పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూశాను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు అన్నీ ఉన్నాయంట. అన్ని రకాల పురుగులు, జంతువులు అన్నీ అందులో ఉన్నప్పుడు అప్పుడు ఏమంటున్నాడంట, అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుము అని ఒక శబ్దం అతనికి వినబడిందంట. 12వ వచనం 13వ వచనం చూస్తాం. పేతురు అందులో ఉన్నటువంటి జంతువులన్నిటిని కూడా నువ్వు చంపుకుని తిను అంటున్నాడు. అంటే ఈ జంతువులు, ఈ పక్షులు, పురుగులు ఇవన్నీ ఏంటంటే దానికి గుర్తు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవ జాతి కులం మతం లేకుండా, ధనిక పేద లేకుండా సర్వ మానవాళిని ఆ పురుగులతో పక్షులతో పోల్చి వాటన్నిటిని నువ్వు చంపుకుని తిను అన్నప్పుడు ఈ పేతురు గారు ఏం చేస్తారు, గ్రహించుకోలేకపోతారు. ఏంటి ఈ పురుగులు, ఈ పక్షుల్ని, ఈ జంతువులని నేను చంపుకుని తినవేటి ప్రవ్వా అని ఆ దర్శనంలో ఏమంటున్నాడంటే చంపుకొని తినే అని ఒక శబ్దం అతనికి వినబడిన. అయితే పేతురు 14వ వచనం వద్దు ప్రవ్వా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదు అని చెప్తున్నాడు. నిషిద్ధమైనది అశుద్ధమైనది నేను ఎప్పుడూ తినలేదు కదా, నన్ను ఎందుకు తినమంటున్నావు ప్రవ్వా, నేను తినను, వద్దు అంటున్నాడు. అంటే దేవుడు పవిత్రము చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైనదిగా ఎంచవద్దు. మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడిన. దేవుడు పరిశుద్ధపరిచిన దాన్ని నువ్వు నిషిద్ధమైనది అని అనొద్దు, నువ్వు చంపుకుని తినని 3 సార్లు అదే విధంగా ముమ్మారు జరిగాను. 2వ మారు ఆ శబ్దము 3 సార్లు ఆయనకి స్వరం వినబడింది. అయినప్పటికీ కూడా ఏమంటాడు, నేను తినను ప్రవ్వా, నిషిద్ధమైనదాన్ని నేను తిన్న ప్రవ్వా అని 3 సార్లు అదే విధంగా చెప్పిన అతను తినప్పుడు 3వసారి ఏం చేసిందంట, ముమ్మారు జరిగాను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు మళ్ళీ పైకి ఎక్కిపోయిందంట. దీనికి అర్థం ఏంటి, ఈ దర్శనానికి నువ్వు చంపుకుని తిను అన్నప్పుడు సర్వలోకమునకు, సర్వసృష్టికి, సర్వ మానవాళికి నువ్వు సువార్త ప్రకటించవలసినటువంటి పని నీకుంది. నా గొర్రెలను మేపు అని దేవుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడే పేతురుకు చెప్పి ఉన్నప్పుడు
అది గ్రహించుకోలేకపోయాడు. మనం కూడా అనేకసార్లు అనేక దర్శనాలు వస్తూ ఉంటాయి, మనం కూడా గ్రహించుకోలేకపోతూ ఉంటాం. గ్రహించుకోలేనప్పుడు తనకిచ్చినటువంటి పని తను చేయకపోతే ఆ పని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడంట. మనకి ఏర్పరిచిన పని మనం చేయకపోతే, మనం ఎంతకీ కదలకపోతే దేవుని సువార్త ప్రకటించడానికి వేరే వాళ్ళకి ఆ పని అప్పగించేస్తాడంట. అయితే ఆ పని ఎవరికి ఇచ్చారు? పౌలు గారికి ఇస్తాడనమాట. పౌలు సర్వలోకమునకి వెళ్ళి సర్వసృష్టికి ఆయన సువార్త ప్రకటించాడు. కానీ ఈ యొక్క పేతురు గారు ఏం చేశారంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఏం చేశారంటే, యూదులకు మాత్రమే సువార్త ప్రకటించండి అంటారు. అంటే ఆయన ప్రాణంతో ఉన్నప్పుడు యూదుల కొరకు మాత్రమే వచ్చాడు. ఆయన ఎప్పుడైతే మరణించి ప్రాణం పెట్టి సిలువలో మళ్ళీ మృత్యుంజయుడిగా లేచి దేవుని యొద్దకు వెళ్ళాడో, దేవుడు సర్వ అధికారము యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చారు. దేవుడిచ్చినటువంటి పని, తండ్రి అయిన దేవుడిచ్చినటువంటి పనిని ఎప్పుడైతే నెరవేర్చిన తర్వాత సర్వ అధికారములు తండ్రి అయిన దేవుడు కుమారుడికి అనుగ్రహించాడు. కాబట్టి అతను అప్పుడు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని 3వ దినాలు లేచిన తర్వాత పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత 40 దినాలు శిష్యులను దర్శిస్తూ ఉండి ఆయన చెప్పినటువంటి మాట ఇది. సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తే వాళ్ళు గ్రహించుకోలేకపోయాడు. పేతురు గ్రహించుకోలేక, నేను వద్దు ప్రభువా, నేను తినను ప్రభువా అంటాడు. లేవికాండం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 47వ వచనం వరకు, అంటే 11వ అధ్యాయం అంతా మనం చూస్తే కొన్ని వాటిని తినొచ్చు, తినండి, కొన్ని వాటిని మీరు తినకూడదు అని మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో వాళ్ళు చూస్తారు. వాళ్ళు ధర్మశాస్త్రానికి ఎంతో కట్టుబడి ఉంటారు యూదులు. ఇప్పటికి కూడా యూదులు ధర్మశాస్త్ర గ్రంథానికి కట్టుబడే ఉన్నారు. కానీ ఇంకా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిగా వచ్చాడని గ్రహించుకోలేకుండానే ఉన్నారంట. ఇంకా ప్రవక్తగానే వాళ్ళు చూస్తున్నారట. అయితే ఈ పేతురు గారు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు యూదులకు మాత్రమే సువార్త ప్రకటించండి అనేదే పట్టుకున్నారు తప్ప సర్వలోకమునకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అనేది గ్రహించుకోలేని స్థితిలో ఉన్నాడు. ఇంకా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆచరిస్తూ ఆచారపరంగా ఎంతో కాలం ఆచరించినటువంటి వారు విడిచిపెట్టలేరు. ఇప్పుడు కూడా విగ్రహారాధనలో ఉండి అనేకమైనటువంటి పూజలు చేసి విగ్రహారాధనలతో ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకేసారి దేవుణ్ణి నమ్ముకుంటే వాళ్ళు వాటిని విడిచిపెట్టి రాలేరు. అయ్యో, ఇన్ని పూజలు చేసిన మేము, మాకు ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎలా విడిచి వస్తాము అంటారు. అలాగే ఈ పేతురు గారు కూడా ఏమంటున్నారంటే, యూదులు వాళ్ళకి చెప్పినటువంటి ధర్మశాస్త్రం చెప్పిన దాన్ని బట్టి మేము అన్నీ తినకూడదు, నిషిద్ధమైన వాటిని మేము తినకూడదు, మాకు యెహోవా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో మేము అలా పాటించాం కాబట్టి నిషిద్ధమైన వాటిని మేము తినకూడదు అని అదే మైండ్లో ఉన్నాడు. మనం కూడా ఆచారపరంగా ఈ లోకంలో ఉన్నప్పుడు, రక్షణ లేనప్పుడు విగ్రహారాధన చేస్తాం, అనేకమైన పూజలు చేస్తాం. వాటన్నిటి నుంచి విడిచిపెట్టి రాలేకే ఎందుకు మాకు ఆ దేవుడు వద్దు అంటూ ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని అంతటినీ దేవుడు నెరవేర్చేశాడు. కాబట్టి మనం ఇంకా ఆచారపరంగా చేయనవసరం లేదని అనేక మార్లు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని అంతటినీ యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చడానికి వచ్చారు. ఆయన నెరవేర్చేశారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి సునాయాసంగా మనము ఈ యొక్క ఆచారాలను విడిచిపెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, పరలోక రాజ్యానికి వారసులుగా చేర్చబడతామని కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మనకు బోధించి ఉన్నారు. ఇంకా గ్రహించుకోలేనటువంటి అంధత్వంలోనే ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలతోనే మనం చేసి అనేక సంవత్సరాలు మన పితరులందరూ తల్లి తండ్రి మన పితరులందరూ కూడా మనకి బోధించి ఉన్నారు. ఈ పూజలు చేయాలి, అలా చేయాలి, ఇలా వ్రతాలు చేయాలి, ఇలా ఉపవాసం ఉండాలి అని మనకి బోధించి చెప్తే మనం చిన్నప్పటి నుంచి అదే మైండ్లో ఉండిపోయి మనం త్వరగా విడిచిపెట్టి రాలేము. దేవుడు ఆకర్షించుకుంటే తప్ప వాటన్నిటి నుంచి విడిచిపెట్టి రాలేము. అలాగే ఈ పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలుండి ఆయన పరలోకానికి ఎక్కిపోయిన తర్వాత కూడా వీళ్ళకి వచ్చి వీళ్ళని బలపరిచి పరిశుద్ధాత్మనిచ్చి సువార్త ప్రకటించండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినా, అయ్యో దేవుడు ఏది చెప్పినా నా మంచిగా చెప్తాడు కదా, దేవుడిచ్చిన దాన్ని నేను ఎందుకు నిరాకరించాలని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నాడు. ఇంకా ఉండి, ప్రభువా నేను నిషిద్ధమైన వాటిని తినను అన్నాడు. అన్నప్పుడు ఏం చేశాడు, పైకి ఎక్కిపోయింది. అవన్నీ చంపుకుని తినుంటే ఇంకా బలంగా పేతురు గారిని వాడుకున్నాం. ఆ పని పౌలు గారికి ఇచ్చాడని మనం చూస్తాం. కాబట్టి పౌలు గారు చేసినటువంటి సువార్త ఎవ్వరూ చేయలేదట. ఆ శిష్యుల్లో కూడా చేయలేకపోయారు.
ఈయన ఎన్నో పిడిగుద్దులు కొట్టారు, ఎంత హింసించినప్పటికి కూడా, చంపేసినప్పటికి కూడా పరలోకానికి ఎక్కిపోయి మళ్ళీ తిరిగి వచ్చి సువార్త ప్రకటిస్తాడు పౌలు గారు. అంతగా దేవుడు వాడుకున్నాడు. పౌలు ఎంతగా ముందు మూర్ఖత్వంతో ఉన్నాడో అంతగా దేవునికి విధేయత చూపించి దేవుడు చెప్పింది చెప్పినట్టుగానే పాటించి భూలోకంలో సువార్త ప్రకటించాడు. అనేక పత్రికలు రాశాడు, హతసాక్షిగా చేయబడ్డాడు. అలాగే ఈ పేతురు గారు వద్దన్నప్పుడు పైకి వెళ్ళినా దేవుడు విడిచిపెట్టలేదు, సువార్తకి వాడుకున్నాడు. ఆయన బ్రతుకున్నంతకాలం యూదులకు మాత్రమే సువార్త ప్రకటించాడట. పేతురు గారు యూదులకు ప్రకటిస్తే పౌలు గారు సర్వలోకమునకు ప్రకటించారు. మిగిలిన శిష్యులు కూడా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించారు. పేతురు గారు మాత్రం యూదులకు మాత్రమే చేయాలనేటటువంటి నిష్ఠతో తను ఉండిపోయాడు, యూదులకే సువార్త ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొర్నేలు కూడా యూదుడు కాదు, ఆయన రోమాలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన దగ్గరికి దేవుడు పంపించినప్పుడు వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అప్పుడు గ్రహించుకుంటాడు, తండ్రి ఇచ్చినటువంటి దర్శనం ఇదా, నేను గ్రహించుకోలేకపోయాను అనుకుంటాడు. అప్పుడు పేతురు అప్పుడు పైకి వెళ్ళిపోయినప్పుడు ఈ కళ దర్శనం ఏంటా అని ఆలోచించుకుంటూ ఉన్నాడంట. 17వ వచనం, కొర్నేలి అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 17వ వచనం. పేతురు తనకు కలిగిన దర్శనము ఏమై ఉంటుందో అని తనలో తను ఎటూ తోచుకుండగా కొర్నేలి పంపిన మనుష్యుడు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అను మారుపేలు గల సీమోను ఎక్కడ దిగి ఉన్నాడని అతన్ని అడిగినప్పుడు పేతురు ఆ దర్శనమును కూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారని, నీవు లేచి కిందికి దిగి సందేహింపగా వారితో పాటు వెళ్ళని నేను వారిని పంపి ఉన్నాను, వెళ్ళుము. నువ్వు పేతురు గారు ఏం చేస్తున్నారు, ఈ దర్శన భావం ఏంటో వచ్చింది, పైకి వెళ్ళిపోయింది, నేను ఎందుకు నిరాకరించానని బాధతో ఆలోచిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ దేవుని ఆత్మ వచ్చి తనకు చెప్తుంది, నువ్వేం ఆలోచించు, ఇంకా నువ్వు అక్కడ కొర్నేలిని దగ్గర నుంచి 3 మనుషులు వస్తున్నారు నీ దగ్గరికి, వాళ్ళు నువ్వేం ఆలోచించకుండా వాళ్ళు పిలుస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని ఆ దేవదూత చెప్పినప్పుడు అదేవిధంగా ఆ పేతురుండే ఇంటికి వచ్చి ఇక్కడ పేతురని వెళ్తున్నాడంట, ఎక్కడున్నాడని అడిగినప్పుడు ఆ పేతురు గారే దేవదూత ద్వారా దర్శనం ద్వారా తెలుసుకుని ఆ మనుషులు రావడం గ్రహించి కిందికి వెళ్ళి నేనే అని చెప్పి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాడు. వాళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాణమై వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆహారం పెట్టించి వాళ్ళని తృప్తిపరిచి ఆ రాత్రికి అక్కడ ఉండి ఉదయం లేచి పేతురు గారు వాళ్ళతో పాటు వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ సువార్త ప్రకటిస్తారు. పేతురు గారు సువార్త ప్రకటించినప్పుడు అక్కడ అందరూ కూడా రక్షింపబడతారు. కొర్నేలి తన రక్షింపబడమే కాకుండా ఇలా పేతురు వస్తున్నాడు, ఆయన సువార్త ప్రకటించడానికి వస్తున్నాడని దేవదూత చేత ప్రేరేపింపబడినటువంటి వ్యక్తి కాబట్టి ఈ శిష్యులు వెళ్ళి ఇలా మా అయ్యగారికి లేదా మా శతాధిపతి అయినటువంటి మా యజమానుడు రమ్మన్నాడు, ఇలా దేవదూత దర్శనం ద్వారా మిమ్మల్ని పిలుచుకురమ్మన్నాడు అన్నప్పుడు పేతురు కూడా అదే దర్శనం ఇచ్చి దేవుడు ఇక్కడ మాట్లాడాడు, అక్కడ కొర్నేలితో మాట్లాడినప్పుడు పేతురు వెళ్ళడానికి నిరాకరించకుండా వాళ్ళతో పాటు వెళ్తాడు. వెళ్ళేలోపు ఏం చేస్తాడు, కొర్నేలి తన యొక్క స్నేహితులను బంధువులను తనకి తెలిసిన వారందరిని కూడా పిలుచుకున్నాడు. అంటే ఇలా ఒక వ్యక్తి వస్తున్నాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి భక్తుడిగా ఆయన వస్తున్నాడు అని చెప్పి ఇలా పేతురు గారని దేవుడు నాకు దర్శనం ఇచ్చాడని చెప్పి ఈయన వచ్చేలోపు అనేక మందిని సిద్ధపరిచి అక్కడ ఆ ప్రార్థనకి సిద్ధపరిచాడు. అందుకే సువార్త ప్రకటించినప్పుడు మన వరకే కాకుండా మనకి తెలిసిన వారిని, బంధువుల్ని, స్నేహితుల్ని, పొరుగు వారిని అందరినీ పిలిచి దేవుని మాటలు వినేటట్టుగా చేస్తే ఆ మాటల ద్వారా అనేక మంది విశ్వాసం ఉంచుతారని, తను రక్షించబడమే కాకుండా తన కుటుంబం రక్షించబడమే కాకుండా అనేక మంది రక్షింపబడాలని అతను ఎంతో ప్రేమతో అందరినీ పోగు చేసి ఉంచాడట. చూద్దాం ఇక్కడ 26వ వచనం. అతడి పాదములకు పడి అపోస్తల కార్యం 10వ అధ్యాయము 25వ వచనం. పేతురు లోపలికి రాగా వాళ్ళు వచ్చాడు. కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచాను.
అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తి కదా అని చెప్పి ఆ భక్తితో, భక్తి భావంతో, గౌరవంతో పేతురు గారి కాళ్ళ మీద వచ్చిన వెంటనే కాళ్ళ మీద పడ్డాడంట కొర్నేలి. పడితే పేతురు గారు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారు నేర్పారు, నేను మీరు అందరూ సహోదరులమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సహోదర భావం కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పించారు. కాబట్టి నేను కూడా నీలాంటి మనిషినే, అంతేగాని పాదముల మీద పడొద్దు అని వెంటనే తిరిగి లేపాడు. అలాగే ఇప్పుడు దైవ సేవకులుగా కానీ, ప్రవక్తలుగా కానీ, దేవుని సువార్థికులుగా ఉన్నటువంటి వారికి ఎవరు కూడా పాదాలకి నమస్కారం చేయకూడదు. ఈ కొర్నేలు కూడా భక్తి భావంతో, గౌరవంతో కాళ్ళకు మొక్కాడు, కానీ వద్దు అని చెప్పి పేదరు గారు లేపేస్తారు. అలాగే మనం తెలియక కూడా దైవ సేవకులకి నమస్కారం పెడుతూ ఉంటాము. దేవుడు ఒక్కడే పూజార్హుడు, ఆయన ఒక్కడే ఘనపరచబడినవాడు. కాబట్టి మనమందరం కూడా దేవుడు ఏర్పరిచినటువంటి మనుషులమే తప్ప మనము కాళ్ళకి నమస్కారాలు పెట్టించుకోకూడదు. కాబట్టి పేతురు గారు చెప్తున్నారు, నేను కూడా నీలాంటి మనిషిని, నువ్వు నమస్కారం చేయొద్దని లేపేస్తాడు. లేపేసి చూద్దాం, మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడింటిట చూచాను. అనేక మందిని ఏం చేశాడు? ఏర్పరిచాడు అక్కడ ప్రార్థన కోసం. ఈ పేతురు గారు వస్తారని అనేక మంది కూడింటి చూచాను. అప్పుడు అతడు అన్యజాతి వారిలో సహవాసము చేయుటైనను, అట్టి వాటిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యులను నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. గ్రహించాడు, తీసుకోకపోయినా అన్యజాతి వారిని యూదులు ముట్టకూడదు, వాళ్ళతో సాంగత్యం చేయకూడదు అని తెలుసు, నాకు తెలుసు. కానీ దేవుడు నాకు నేర్పించి ఉన్నాడు కాబట్టి నేను అందరినీ ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ఆ దర్శనం ద్వారా గ్రహించుకోగలిగాడు. గ్రహించుకుని వెనక్కి వెళ్ళిపోకుండా ముందుగానే దర్శనం ఇచ్చాడు. అవి తిరగపోయినప్పుడు కూడా పశ్చాత్తాపడ్డాడు. నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు దేవదూత ప్రేరేపణ ద్వారా వచ్చాడు. కాబట్టి నేను అన్యజనులకు కూడా సువార్త ప్రకటించాలి అని చెప్పి తెలుసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రకటిస్తున్నాడు, చెప్తున్నాడు. నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక ఏ మనుషులు నిషేధింపబడిన వాడిని అయినను అపవిత్రుడనేను చెప్పకూడదు. దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఆ యొక్క దర్శనం ద్వారా ఎవరు కూడా అపవిత్రమైన వారు కాదు, ఎవరు కూడా నిషేధించబడిన వారు కాదు అని దేవుడు నాకు నేర్పి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చింది. మీరు పిలిచారు అన్యులను తెలిసినప్పుడు కూడా దేవుడు దర్శనం ద్వారా నేను నేర్చుకుని నేను వచ్చి ఉన్నాను అని చెప్పి కొర్నేలికి చెప్తున్నప్పుడు అందరూ కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని, అంటే ఈ దర్శనం వచ్చిన తర్వాత ఇతని దగ్గర ఉన్నటువంటి సైనికులు వెళ్ళి దాసులు వెళ్ళి పేతురు గారిని తీసుకొస్తులకి ఇక్కడ ఎన్ని రోజులైంది? 4 దినములైంది. అంటే వెళ్ళడానికి 2 రోజులు, రావడానికి 2 రోజులు పట్టింది ప్రయాణంలో. 4 దినముల కిందట నాకు ఈ దర్శనం వచ్చిందని చెప్పి కొర్నేలి పేతురు గారు చెప్తున్నారు. అతనికి వచ్చిన దర్శనం అంతా చెప్తున్నాడు. చెప్పినప్పుడు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుటికి నిలిచాడు. దేవదూత ఎలా ఉంటుంది? ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించిన వాడు, అంటే తెల్లని ప్రకాశమానమైనటువంటి వస్త్రం ధరించుకుని దేవదూతలు ఈ భూలోకానికి వస్తారు, మనకు దర్శనం ఇస్తారు. అలాంటి దూత నా దగ్గరికి వచ్చింది అని తనకు వచ్చిన దర్శనాన్ని చెప్తున్నాడు. ఆ దేవదూత ఏమైతే చెప్పిందో అదంతా చెప్తున్నాడు ఇక్కడ 31వ అధ్యాయం 32వ వచనం. వెంటనే నిన్ను పిలిపించి నీవు వచ్చినది మంచిది, నేను నిన్ను పిలిపించమని చెప్పిన నువ్వు రావడం మంచిదైందని చెప్పి పేతురు గారితో చెప్తున్నాడు. అప్పుడు అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాడు. ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించుటకు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమై సువార్త ప్రకటించి ఇజ్రాయేలునకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యోదయ అందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను కదా. దేవుడు ఎవ్వరికి కూడా పక్షపాతి కాదు అని చెప్తున్నాడు. అపొస్తల కార్యం 10వ అధ్యాయము 34వ వచనం 35వ వచనంలో సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడు.
వచ్చి ఆ కూడి ఉన్నటువంటి వారందరికీ కూడా పేతురు గారు సువార్త ప్రకటిస్తున్నారు. దేవుడు పక్షపాతి కాదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. అలాగే బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి అందరికీ బాప్తిస్మ ఇచ్చాడు. కాబట్టి నీవు ఎంత యథార్థంగా ఉన్నావో, ఎంత భక్తిపరుడిగా ఉన్నావో, ఎంత ధర్మాలు చేస్తున్నావో దేవుడు చూశాడు. కాబట్టి నీకు రక్షణ అవసరమని నన్ను పంపించాడని చెప్పి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ బాప్తిస్మాలు ఇస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మతో 38వ వచనం, అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాను అనునదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయన వారు మాను మీద వేలాది మొత్తం సువార్త ఇక్కడ చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు, ఆయన ఏ విధంగా సువార్త ప్రకటించాడు, ఏ విధంగా సిలువలో ఆయన్ని సిలువేశారు, అదంతా సువార్త ప్రకటించి సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ 42వ వచనం, ఇదియు కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సజీవులకు మృతులకు కూడా న్యాయాధిపతిగా ఉన్నాడు. మృతులు అనగా రక్షణ లేనటువంటి వారు, సజీవులు అనగా రక్షణ పొందినటువంటి వారు. అంటే చనిపోయిన వారని కాదు, ప్రాణంతో ఉండగా చనిపోయిన స్థితిలో ఎవరుంటారు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళని గురించి ఇక్కడ చెప్తున్నాడు. సజీవులకు మృతులకు కూడా దేవుడే, అంటే సర్వలోకమును ప్రేమిస్తున్నాడు కాబట్టి, సర్వజాతిని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మృతులకును సజీవులకును దేవుడే కాబట్టి ఆయన ప్రేమతో మీ దగ్గరికి పంపించాడు. కాబట్టి మీరందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటే నిత్యరాజ్యానికి వారసులు అవుతారని ఇక్కడ పేతురు గారు సువార్త ప్రకటిస్తారు. అక్కడ కొన్ని దినాలు ఉన్నాడు. అప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చివరి వచనాన్ని చూద్దాము. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 47వ వచనం, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా? అక్కడ సువార్త ప్రకటించినప్పుడు ఏం జరిగిందంట, అందరి మీద పరిశుద్ధాత్మ కృమ్మరింపబడిందంట. అంటే పేతురు గారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు ఆయన సువార్త ప్రకటించినప్పుడు అందరూ కూడా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 44వ వచనం నుంచి చూద్దాం. ఈ పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరికీ పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అంటే వాళ్ళు ఏమైనా రక్షింపబడ్డారా? ఇంకా రక్షింపబడలేదు. వాళ్ళు విశ్వాసం ఉంచారు, దేవుని మాటలు వినడానికి వచ్చారు. వింటే చాలు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. అయితే ఆ పరిశుద్ధాత్మ కాసేపు ఉండి వెళ్ళిపోతుంది. కాసేపు ఉండి వెళ్ళిపోకుండా వారిలోనే నిలిచి ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అక్కడ నిలిచిండి ప్రార్థన చేస్తారో, వాక్యం బోధిస్తారో, ఆ స్థలం అంతా పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది. అక్కడున్న కూడి ఉన్నటువంటి ప్రజలందరి మీద పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తుంది. అందుకే దేవుని సన్నిధికి వెళ్తామంటే పరిశుద్ధులందరూ కూడి ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటారో, పరిశుద్ధాత్మ శక్తితో దైవ సేవకుడు ఎక్కడ బోధిస్తూ ఉంటాడో ఆ సంఘం అంతటి మీద పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళితే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వారి యొక్క తలంపులు, ఆలోచనలు అన్నీ కూడా దేవుని రూపంలోనికి, దేవుని మార్గంలోనికి మార్చబడతాయి. అంతేగాని ఈ లోక తలంపులతో వెళ్ళినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని దర్శించినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు వారి హృదయాలు కదిలింపబడతాయి, మార్చబడతాయి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని ఉంటుంది. అంటే దేవుని ఆత్మను ఎవరైతే పొందుకుంటారో అప్పుడే దేవుణ్ణి గ్రహించగలుగుతారు, దేవుని ఆత్మతో నింపబడతారు. ఈ లోక సంబంధమైనటువంటి వాటన్నిటిని కూడా ఒక పెంటగా భావిస్తారు, ఇవన్నీ వ్యర్థంగా భావిస్తారు. ఆయన శక్తితో నింపబడి దేవుడు ఉంటే చాలని, దేవుని కొరకు జీవించాలని, దేవుని రాజ్యంలో ఉండాలని మాత్రమే వాళ్ళకి దేవుని శక్తితో నింపుతాడు. అంతవరకు వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఆలోచిస్తూ, లోకం పైన మనసు పెట్టి, ఈ లోకంలో జీవించడానికి ఈ శరీరానికి ఏమవసరమో
అవి సంపాదించుకుంటూ తృప్తిగా జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారో అప్పుడే దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు వస్తాయి. దేవుని శక్తితో నింపబడతారు. వాళ్ళు మారు మనసు రక్షణ పొందుకొని దేవుని రాజ్యంలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ పిలిపించాడు. ఇక్కడ కొన్నేళ్ళు పిలిపించి అందరూ కూడా దేవుని వాక్యాన్ని విన్నారు. విన్న వారందరి మీద దేవుని ఆత్మ కృమ్మరింపబడింది. 44 వచనం. ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడింది. అంటే యూదుల మీద, యూదేతరుల మీద, సున్నతి పొందిన వారి మీద, సున్నతి పొందని వారి మీద, అక్కడ స్థలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మతో నింపబడింది. ఎందుకంటే దేవుని ఆత్మతో పేతురుని నింపాడు. ఆ పేతుల్లో దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నాడు. కాబట్టి దేవుని మాటలు ఎప్పుడైతే చెప్తా ఉన్నాడో దేవుని ఆత్మ అక్కడ స్థలం అంతటి మీద దిగి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారట. కుమ్మరింపబడట చూచి విభ్రాంతి పొందారంట. అందరూ ఆశ్చర్యపోయారు. చూసిన వాళ్ళందరూ ఏంటి అన్యులు, యూదులు అందరూ మతభేదం లేకుండా అందరికి మీద పరిశుద్ధాత్మ పొందుకున్నారని చెప్పేసి అందరూ కూడా విభ్రాంతి పొందారంట. ఏలయనగా వారు భాషలతో మాట్లాడచ్చు. ఎలా ఉంటా పరిశుద్ధాత్మ నింపబడడం అంటే భాషలతో మాట్లాడారు అంటే భాషలతో మాట్లాడిన వారే పరిశుద్ధాత్మ పొందిన వారని కాదు. అనేకమైనటువంటి వరాలు ఉన్నాయి. కొందరు ఆ భాషలతో మాట్లాడతారు, కొందరు పాటలు పాడేవారు, కొందరు సువార్త ప్రకటించేవారు, కొందరికి స్వస్థతల వరం, అనేకమైనటువంటి వరాలు ఉన్నాయి. ఈ వరాలన్నింటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుడు పంచుతాడు. ఆ స్థలంలో మాత్రం ఆత్మతో అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొంది ప్రవచన ఆత్మతో వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారట. అయితే దేవుని గణపరచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్లను ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలెనని ఆజ్ఞాపించారు. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనేరి. మీరందరూ బాప్తిస్మం పొందుకోవాలనుకున్నప్పుడు వారు పొందుకుని ఇంకా కొన్ని దినాలు ఇక్కడ ఉండమని దేవుని ప్రేమతో ప్రేరేపించి దేవుని ప్రేమతో అతన్ని పేతురు గారిని అక్కడ ఉంచుకొని ఇంకా అనేక దినాలు సువార్త వాళ్ళు విని విశ్వాసంలో బలపడ్డారు. అలాగే బాప్తిస్మము లేకుండా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పరలోక రాజ్యానికి వారసుడు కాలేడని దేవుని దూతని పంపించి ఆ కొర్నేలికి సువార్త ప్రకటింపజేసి ఆయన విశ్వాసాన్ని చూసి ఆయన చేసేటటువంటి ధర్మకార్యాలను చూసి దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కొర్నేలిని చూసి నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పి అక్కడ పేతురుని దర్శిస్తాడు, ఇక్కడ కొర్నేలిని దర్శిస్తాడు. దర్శించి దేవదూతల ద్వారా మాట్లాడించి ఆ కొర్నేలి ఇంటికి పేతురు గారిని రప్పించి ఆ పేతురు గారి ద్వారా సువార్త ప్రకటింపజేసి అక్కడ అందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరింపజేసి అందరికీ బాప్తిస్మాలు ఇప్పించి అందరినీ దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడు చేసుకున్నాడు. కాబట్టి మనం పుణ్యకార్యాలు చేస్తున్నాం కదా, మనం ధర్మాలు చేస్తున్నాం కదా, మనము తీర్థయాత్రలకు వెళ్తున్నాం కదా, మనము అనేక మందికి సహాయం చేస్తున్నాం కదా అని అనుకుని అనేక మంది తెలియక బాప్తిస్మం అవసరం లేదులే అనుకుంటారు. కాబట్టి ఎన్ని మంచి కార్యాలు చేసినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా రక్షింపబడకుండా బాప్తిస్మం తీసుకోకుండా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుండా దేవుని రాజ్యంలోనికి వారసులు కాలేరు. కాబట్టి ఆ కొర్నేలిని దర్శించి పేతురు ద్వారా సువార్త ప్రకటింపజేసి పేతురు గారి ద్వారా వారందరికీ బాప్తిస్మం ఇప్పించి ఆ కొర్నేలియే కాకుండా కొర్నేలి కుటుంబాన్ని కొర్నేలి పిలిపించినటువంటి అక్కడున్నటువంటి ప్రజలందరికీ రక్షణ ఇచ్చి దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడు చేసుకున్నాడు. వీటన్నిటికీ ఎవరు కారకులయ్యారు? కొర్నేలి ప్రార్థన, కొర్నేలి విశ్వాసం ద్వారా తను రక్షింపబడమే కాకుండా తన ద్వారా అనేక మంది రక్షణ పొందుకునే విధంగా ఒక సాక్షిగా కొర్నేలిని వాడుకున్నాడు. అలాగే మనం ఒక్కరూ రక్షింపబడితే చాలని ఊరుకోకుండా మన పిల్లల పిల్లల్ని తరతరాల్ని అలాగే మన బంధువుల్ని స్నేహితుల్ని ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా దేవుని ప్రేమలో నడిపించాలి, దేవుని సువార్తకి వినిపింప చేయాలి, దేవుని సన్నిధికి తీసుకురావాలి. అప్పుడు మనమే కాకుండా మన ద్వారా అనేక మంది దేవుని రాజ్యానికి వారసులుగా మనం చేసిన వాళ్ళం అవుతాం. అట్టి కృప మనందరూ కూడా కలిగి ఉండాలని, అట్టి మనసు మనందరం కలిగి ఉండాలని ఈ దినం నేర్చుకున్నాం. పేతురు గారు
ఆ, ముందుగా అతను ఎక్కడైతే ఆటంకపరుస్తాడో నేను అన్యుల దగ్గరికి రానంటాడేమో అని చెప్పి ముందుగానే దర్శనమిచ్చి ఆ స్థలానికి పేతురు గారిని తీసుకెళ్ళాడు. అయితే అతను అవన్నీ చంపుకుని తినలేదు కాబట్టి ఆ పని పౌలు గారికి ఇచ్చారని ఈ అనేకమైనటువంటి గ్రంథాలు బోధిస్తున్నాయి. కాబట్టి ఆ పనిని పౌలు గారు తీసుకున్నారు. కానీ దేవుడు వెళ్ళమన్నప్పుడు నిరాకరించకుండా వచ్చి ఆ యొక్క దర్శనం ఏంటో గ్రహించుకుని అక్కడ సాక్ష్యం చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడో ఇక్కడ ఈ లోకానికని అది కూడా సువార్త ప్రకటించి వారందరి మీద పరిశుద్ధాత్మను తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను వారి మీదకి దిగి వచ్చే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. వారందరూ కూడా మారుమనసు పొంది రక్షణ పొందుకున్నారు, దేవుని రాజ్యానికి వారసులయ్యారు. కాబట్టి కొర్నేలి విశ్వాసం తన ఒక్కడి విశ్వాసం ద్వారా అనేక మంది రక్షింపబడ్డారు. ఈ దినం మనం ఈ యొక్క వాక్యం ద్వారా ఏం నేర్చుకున్నామంటే మనం పుణ్యకార్యాలు చేస్తే సరిపోదు, దాన ధర్మాలు చేస్తే సరిపోదు, వీటితో పాటు కూడా మనకి రక్షణ ఉండాలని నేర్చుకున్నాం. అలాగే రక్షింపబడిన వారు రక్షింపబడితే చాలు, మనం దాన ధర్మాలు చేయకపోయినా పర్వాలేదు అని కూడా సరిపెట్టుకోవద్దు. నువ్వు చేతనయ్యి చెయ్యగలిగి కూడా నువ్వు చేయకపోతే కూడా నువ్వు దేవుని మాటకు విధేయత చూపించిన వాడు కాదు. కాబట్టి మనం చేయగలిగి కూడా మనం సహాయం చేయలేని స్థితిలో ఉండొద్దు రక్షణ పొందుకొని. అలాగే మనం దాన ధర్మాలు చేస్తే రక్షణ పొందుకోకుండా ఉండొద్దు, రక్షణ పొందుకొని దాన ధర్మాలు చేయకుండా ఉండొద్దు. అంటే క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇలా మన మాటలు చెప్పి మనం ఏ క్రియ జరిగించకుండా ఉంటే కనుక మృతతలో ఏమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నట్టు. మృతులు అనగా చనిపోయిన వారు ఏమీ పని చేయలేరు కదా, మృతులు అనగా చనిపోయిన వారితో సమానము. కాబట్టి మనం చేయగలిగి కూడా చేయలేని స్థితిలో ఉంటే కనుక చనిపోయిన వారితో సమానం. కాబట్టి మనము చేయగలిగినటువంటి సహాయం, మనము చేయగలిగినటువంటి సువార్త, మనము ఎవరినైతే దేవుని సన్నిధికి నడిపించాలో వాళ్ళని నడిపించగలిగి ఉండి కూడా మనం నోరు విప్పకుండా మౌనంగా నాకెందుకు లేని స్వార్థంతో ఉండకుండా కొర్నేలి ఎలాగైతే అనేక మందిని తీసుకొచ్చి అనేక మంది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని మారుమనసు రక్షణ పొందుకొని దేవుని రాజ్యానికి వెళ్ళేటటువంటి వారిగా సిద్ధపరిచాడో, తయారు చేశాడో, వాటి కొరకు ఎలా ప్రయాసపడ్డాడో అలాగే మనం కూడా కొర్నేలిని చూసి ఈ దినం మనం నేర్చుకుని దేవుని వాక్యానుసారంగా జీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు 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 వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మీకే వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువా తండ్రి, ఈ యొక్క కొర్నేలి తండ్రి అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం అంతా కూడా కొర్నేలి విశ్వాసమును చూసి కొర్నేలి చేసినటువంటి దాన ధర్మాలను గురించి, ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికీ రక్షణ బాప్తిస్మం అనేటటువంటిది లేకపోతే పరలోక రాజ్యానికి వారసుడు కాలేడని ఈ దినం మేము నేర్చుకుని ఉన్నాం ప్రభా. ఇలాగే ఇంకా ప్రభా దాన ధర్మాలు చేస్తూ రక్షణ అవసరం లేదని, రక్షణ పొందుకొని దాన ధర్మాలు అవసరం లేదని ఎవరైతే ప్రభా తండ్రి అపవాది బంధించి ప్రభా తండ్రి వాళ్ళని ప్రభ మంద దృష్టితో ఉంచాడో ఏస్తున్నాములో వాళ్ళలో ఉన్నటువంటి ప్రభ మంద దృష్టిని తొలగించి అయ్య చీకటిని తొలగించి నీ వెలుగుతో నింపి, నీ ఆత్మశక్తి చేత నింపి, నీ వాక్యానికి విధేయత చూపించి వాక్యాన్ని అనుదినము చదివేవారిగా, ధ్యానించేవారిగా, ప్రార్థించేవారిగా, నీ వాక్యాన్ని వినేవారిగా, నీ వాక్యానుసారంగా జీవించేవారిగా ప్రభ ప్రతి బిడ్డను ప్రభ దర్శించి మీరిప్పుడే ఆకర్షించుకుని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ సరిచేసుకుని దినదినము ప్రభా తండ్రి పరీక్షించుకుంటూ నీ పాదసన్నిధిలో ప్రభా సరిచేసుకుని నీ వాక్యానుసారంగా జీవించి నీ కొరకు కనిపెట్టి నాయన నిరీక్షణ కలిగి నీ పరలోక రాజ్య వారసులుగా ఎత్తబడాలనేటటువంటి నిరీక్షణ, పట్టుదల, విశ్వాసంతో ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ నైనా రక్షించుకోండి. రక్షింపబడిన వారిని, రక్షణ లేని వారిని అయ్యా ప్రభా మీ ఆత్మశక్తి చేత నింపి మీ రక్షణ మార్గంలో నన్ను నడిపించి అయ్యా రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడినటువంటి వారికి పరిపూర్ణమైన విశ్వాసము దయచేసి నీ రాకడకే ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి నీ రాజ్య వారసులుగా మీరు చేసుకుంటున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఎవరు ఏ బలహీనతలో ఏ బంధకాల్లో ఉన్నారో
ప్రతి ఒక్కరి బంధకాలు, ప్రతి ఒక్కరి బలహీనతలు ప్రభా నైనా తండ్రి విడిపించి, అయ్యా ప్రభా మాకు దీర్ఘాయుష్యును, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ప్రతి బిడకు నాకు మాకు దయచేయమని, మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలను, మా సంఘాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాగే ఈ యొక్క దేశాన్ని, దేశ నాయకుల్ని, ప్రజలందరినీ రెక్కల చాటును భద్రపరిచి అందరికీ రక్షణ ఇచ్చి నీ రాజ్య వారసులుగా చేర్చుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మేము అడిగిన ప్రార్థన విన్నపాలన్నిటినీ మీ పరమందు చేర్చుకుని ప్రతిఫలం దయచేస్తున్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం ప్రభు. ప్రైజ్ ది లార్డ్. మీకందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ విన్న వాక్యం ద్వారా మీరు బలపడి మీ స్నేహితులకు, మీ సహోదరులకు కొర్నేలి ఎలాగైతే అనేక మందిని ఆహ్వానించి సువార్త ప్రకటింపచేసి రక్షణ ఇప్పించి దేవుని రాజ్యానికి వారసులనుగా సిద్ధపరిచాడో, అలాగే మనకిచ్చిన పనిని మనం నమ్మకంగా చేయలాగున మనము రక్షింపబడి, మనము బలపడి, మనం మౌనంగా ఊరుకోకుండా ఇతరులకి ఈ సువార్తను ప్రకటింపచేసి బలా నమ్మకమైన దాసురాలు అనిపించుకుందాం. దేవుని రాజ్యానికి మనతో పాటు అనేక మందిని వారసులుగా చేద్దాం. దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. మీరు విన్న వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దేవుని నామాన్ని మహిమపరచండి. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంత వరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతోనూ, మనతో, మన పిల్లలతో, మన కుటుంబాలతో, లోకమంతటితో నిత్యము తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.